అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మా దుబాయ్లో ఉన్న ఇల్లుని అయితే మీ అందరికీ చూపించేద్దాం అనుకుంటున్నా. మీరు లోపలికి వచ్చే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము ఉంటున్న ఫ్లాట్ 307 థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాం మేము. సో సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేస్తే లోపలికి వచ్చేయండి. సో ఇది మేమున్న హాల్. సో ఫస్ట్ ఎంట్రీ అయిన వెంటనే మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లోని ఒక ఎక్వేరియం అయితే కనిపిస్తుంది. సో ఇది నా ఫేవరెట్ ఎక్వేరియం. ఇందులో ఎక్కువ ఫిష్లు అయితే పెట్టలేదు, ఓన్లీ 3 ఫిషెస్ ఉంటాయి. ఒకటి నియాన్ కలర్, ఒకటి రెడ్ అండ్ ఇంకొకటి ఎల్లో కలర్ చిన్న ఫిష్. సో దీని కింద షూ ర్యాక్ పెట్టేసుకున్నాం. ఇంకా ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాం. ఇంకా ఫ్రాగ్రెన్స్ కోసం ఇక్కడ ఇందులో అయితే ఇలా వేసి పెట్టేసుకుంటాం. ఇంకా ఇది మా ట్రైపాడ్ స్టాండ్. మేము ఎక్కడికి వెళ్ళినా దీన్ని అయితే క్యారీ చేస్తున్నాం. మేము దుబాయ్కి వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్లో బయటకు వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని పిక్స్ తీయమనడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకనే ఇది అయితే తీసేసుకున్నాం. సో ఇది తీసుకున్నప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు పిక్స్ దిగుతున్నాం మేమిద్దరం, ఎవరిని అడగకుండా. సో ఇది మా ముమ్ముగాడు. ఇది కూడా మాతో పాటే ఉంటుంది. ముమ్ము సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ యాక్చువల్లీ ఆలీకి పెట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు నచ్చుతుంది ముమ్ముగాడు వల్ల. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐ నో ముమ్ము నో ముమ్ము నో. సో అలీకి పెట్స్ అంటే అసలు నచ్చవని చెప్పా కదా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకన్నా ఎక్కువ అలీ దీంతోనే ఉంటున్నాడు. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా గిటార్. ఫస్ట్ యాక్చువల్లీ మేము ఈ హాల్ని చూసి ఈ ఫ్లాట్ అయితే తీసేసుకున్నాం. ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చారు. ఇంకా మొత్తం మేము అనుకున్నట్టయితే ఇల్లు దొరికింది. సో ఏం ఆలోచించకుండా తీసేసుకున్నాం. ఇంకా ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చూడండి, ఎన్ని చెట్లు పెట్టేసుకున్నాము. ఇంకా టీవీ. అలీ నేను ఎప్పుడు డిన్నర్ చేస్తున్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అయితే ఇక్కడ కూర్చొని టీవీ అయితే చూస్తూ ఉంటాం ఎక్కువ. సో ఈ టేబుల్ మీద చూసారా ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో. నేను అప్పుడప్పుడు ఆర్టిస్ట్ని కాబట్టి అప్పుడప్పుడు అట్లా డ్రాయింగ్ చేస్తూ ఉంటాను కూర్చొని, టైంపాస్ అయింది. ఇంకా మా ఫేవరెట్ సోఫా ఇది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ టైర్డ్ అయిపోయి వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఆలీ ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఈ రిక్లైనర్ ఆన్ చేసుకొని నేను అయితే ఇక్కడ కూర్చున్నాను. సో ఇది మా ఫేవరెట్ సోఫా. ఇంకా ఇక్కడ కూడా చూడండి చాలా ప్లాంట్స్ ఇలా పెట్టేసుకున్నాం. దీనిపైన వాచ్. ఇంకా వైఫై కనెక్షన్ని ఇక్కడ ఈ టేబుల్ మీద ఇలా పెట్టేస్తాం. ముమ్ము. ఇది మా ముమ్ము ఇల్లు. మా ముమ్ముకి అప్పర్ బెర్త్ అంటే ఇష్టం. సో నైట్ టైంలో ఇక్కడే పడుకుంటుంది పైన ఎక్కి. ఇంకా ఇక్కడ ఒక లైట్కి ఇలా ప్లాంట్ అయితే పెట్టేస్తాం. ఈ హాల్లో మొత్తం అయితే మ్యూజిక్కి సంబంధించిన ఐటమ్సే మీకు కనిపిస్తాయి, ఎందుకంటే ఆలీకి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఈ ఇల్లు ఇవన్నీ చూసి మాత్రం తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇలా పియానో అయితే అరేంజ్ చేసేసారు. నెక్స్ట్ మా బాల్కనీ. మేము అసలు ఎక్కడ అయినా ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం బాల్కనీ ఉన్న ఇల్లులే తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మాకైతే బాల్కనీ ఉన్న ఇల్లే దొరికింది. మా మమ్మీకి కూడా బాల్కనీ అంటే చాలా ఇష్టం. సో మేము ఎక్కువ చాలాసేపు ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ కూడా చాలా చెట్లు ఇట్లా పెట్టేసుకున్నాం.
ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మా బాల్కనీ. ముమ్ము నెక్స్ట్, సో ఇప్పటి వరకు చెప్పింది ఇది మా ఇద్దరి ఫేవరెట్ అని చెప్పాను కదా హాల్. నెక్స్ట్ మా ఆయన ఫేవరెట్ ప్లేస్ అయితే మీకు చూపించేస్తాను. సో అదే కిచెన్. సో ఇది మా కిచెన్. నాకన్నా ఎక్కువ మా ఆయననే కిచెన్లో ఉంటాడు, ఎందుకంటే కుకింగ్ ఎక్కువ మా ఆయననే చేస్తూ ఉంటాడు. అంటే చేయడం బాగా ఇంట్రెస్ట్, తినడం కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈరోజు ఓన్లీ రైస్ ఒకటే చేశాడు, ఇంకా కర్రీ చేయలేదు. సో వీడియో తీసే బిజీలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీడియో అయిపోయిన వెంటనే కర్రీ ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడైతే ఓవెన్ ఇచ్చేసాడు. ఓవెన్ ఇంకా హెయిర్ ఫ్రైయర్ ఎందుకు తీసుకున్నామంటే మేము డైట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం 2025 నుంచి, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయాలి. సో ఆయిల్లెస్ ఫుడ్ తిందాం అనేసి హెయిర్ ఫ్రైయర్ అయితే తెచ్చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్. మీకు ఇంకో కామెడీ చెప్పాలా, ఇది తీసుకొచ్చుకున్నాం కానీ ఇన్ కేస్ చికెన్ ఇందులో పెట్టినా మళ్ళీ ఇందులోంచి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటున్నాడు. అట్లా ఉంటుంది అనమాట మనతోని. ఇది వాషింగ్ మిషన్ ఇక్కడ ఇచ్చేసాడు. వాషింగ్ మిషన్ కిచెన్లో కాకుండా వాష్రూమ్లో ఇస్తే బాగుంది అనిపించింది. సర్లే ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇంకా మా ముమ్ముగడి మిల్క్ ఇక్కడ ఉంటాయి, వాడు వచ్చి ఇక్కడే తాగుతూ ఉంటుంది మిల్క్. సో పైన అంతా స్టోరేజ్ పెట్టేసుకున్నాం. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్ని ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాం. ఇవి అన్ని స్టోరేజే ఉంటుంది, ఎందుకంటే మా ఆయన తినే ఫుడ్ ఒక 1 month రావాలంటే ఇంత స్టోరేజ్ అయితే కావాలి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా చూడండి, ఇక్కడ ఎగ్స్ ఆమ్లెట్స్ 10 వేసిన 10 ఆమ్లెట్స్ మింగేస్తాడు. సో అందుకనే ఎగ్స్ అయితే ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా ముమ్ముగడి మిల్క్, ఇవన్నీ కూల్ డ్రింక్, కచప్స్ అవి అయితే ఇలా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఐటమ్స్, చికెన్ అలాంటివన్నీ పైన పెట్టేసుకున్నాం. మన ఇండియా లాగా ఇక్కడ ఫ్రెష్గా దొరకదు కాబట్టి ఇట్లా ఫ్రీజ్ చేసినవే తినాలి. సో ఇది మా కిచెన్. నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపించలేదు, మా ముమ్ముగాడిది వాటర్ ఫుడ్ చూడండి. ఇది ఆటోమేటిక్ అనమాట. ఇక్కడ వాటర్ అయిపోయిన వెంటనే ఈ క్యాన్ నుంచి దీని లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఫుడ్ కూడా అంతే. సో ఇది హాల్ అండ్ కిచెన్. నెక్స్ట్ బెడ్రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ముందు అయితే ఒక ర్యాక్ అయితే ఇలా ఇచ్చేసారు. సో దీన్ని కూడా ఇలా అందంగా అయితే డెకరేట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చేసారు ఇటు సైడ్. చలో సో ఇది ఒక బెడ్రూమ్, ఇది వర్కింగ్ ప్లేస్. సో ఇక్కడ ఐరన్ చేసుకునేది ఇలా పెట్టేసుకున్నాం. ఈ బెడ్రూమ్లో ఇలా 2 కబోర్డ్స్ ఇచ్చేసారు. చూసారా, ఈ ర్యాక్ కూడా ఇలా అందంగా డెకరేట్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక చిన్నది పెట్టేసుకున్నాం. ఇది వర్క్ ప్లేస్. సో ఈ చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా మమ్మ. సో ఇది ఒక బెడ్రూమ్. మేమున్న బెడ్రూమ్ అయితే మీకు చూపించేస్తాను. ఉమ్ముకం బెడ్రూమ్స్కి సెంట్రల్ ఏసీ ఉంది కాబట్టి ఇక్కడ బెడ్రూమ్కి సంబంధించిన ఏసీ కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. హాల్లో కనెక్షన్ సెపరేట్గా ఇచ్చేసారు. సో నెక్స్ట్
సో ఇది మా బెడ్రూమ్. మేము ఎక్కువ రిలాక్స్ అయ్యేది కూడా ఈ రూమ్లోనే ఎక్కువ ఉంటాం మాది. సో ఇందులో కూడా 2 కబోర్డ్స్ ఇచ్చేసారు. ఈ కబోర్డ్స్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఏమేమి ఎక్కడ పెట్టాను అనేది నేను మళ్ళీ మీకు క్లియర్గా వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే ఎప్పుడు హాల్లో కూర్చొని చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నైట్ టైం అనేసి ఇక్కడైతే ఒక టీవీ ఇలా ఇచ్చేసారు. సో నైట్ టైం మేము ఎక్కువ ఇక్కడ పడుకొని ఇందులో మూవీస్ చూస్తూ ఉంటాం. ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు. సో ఇక్కడ ఇంకా మా ల్యాప్టాప్ బ్యాగ్స్ అవన్నీ ఇక్కడ ఇలా బ్యాగ్ మీద ఇలా పెట్టేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మేము ఇండియా నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్ని ఆ పైన అయితే అలా అరేంజ్ చేసేసుకున్నాం. సో ఇది మా బెడ్రూమ్. నెక్స్ట్ మా బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ అయితే ఇచ్చేసారు. మేము ఎక్కువ నైట్ టైం ఈ బాల్కనీలోనే కూర్చుంటాం. సో ఇక్కడ ఇలా ఒక బిన్ బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాం. నాకన్నా ఎక్కువ మా ఆయన ఇంకా ముమ్ముగాడు ఎక్కువ రిలాక్స్ అవుతూ ఉంటారు. మా ముమ్ముగాడికి అయితే ఫేవరెట్ ప్లేస్ ఇక్కడికి వచ్చి ఆ బాల్కనీ దగ్గర అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని చాలాసేపు ఇక్కడే ఉంటుంది. మా ఆయన నైట్ టైం వర్క్ చేసుకున్నప్పుడు అలా అలా వచ్చి ఇక్కడైతే రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్ట్రెస్ వచ్చేసినప్పుడు కూర్చుంటాడు నాకు దూరంగా. సో ఇది మా బాల్కనీ. ఇంక ఇక్కడ నుంచి కూడా వ్యూ మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి చెప్పాలా, ఇక్కడ నుంచి మా ఆయన వాళ్ళ బ్రదర్ది అపార్ట్మెంట్ ఉండేది. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే అపార్ట్మెంట్. సో ఇదన్నమాట మా ఇల్లు. సో ఇది ఈరోజు వీడియో అండి. మా ఇల్లు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.